రేపు రథసప్తమి రోజున మర్చిపోకుండా ఇంట్లో ఈ విధంగా దీపారాధన చేస్తే చాలండి. ఆయురారోగ్యాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ యొక్క జీవితం మారిపోతుంది, మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ యొక్క దీపం ఏంటంటే గనక మీ జీవితంలో ఉండే సర్వ బాధల్ని తీసేస్తుందన్నమాట. ఈ దీపం మీ యొక్క అంటే జీవితాన్ని మార్చేస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క దీపం అనేది వెలిగించండి. నార్మల్గా ఏంటంటే గనక గోధుమల దీపం వెలిగిస్తారు. కొంతమంది ఏంటంటే గోధుమల దీపం వెలిగించకుండా ఇంట్లో నార్మల్గా దీపం పెట్టుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఉదయం 7 నుంచి మొదలుకొని ఉదయం 10 గంటల 45 నిమిషాల లోపే దీపారాధన చేయండి. ఆ సమయాలలో దీపారాధన చేస్తే ఏంటంటే గనక మనకు సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే అందులో ఒక 2 గోధుమ గింజలు వేయండి. ఆ తర్వాత మీరేంటంటేనండి బెల్లాన్ని అంటే మనం ఎలాగో పరమాన్నం చేసి నివేదన చేస్తాం కదా. చేసిన తర్వాత రేగాకులు ఉంటాయి కదా. ఈరోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రేగాకులను తినండి. రేగాకులు తింటే ఏంటంటే గనక ఆయుష్ పెరుగుతుంది, బలం చేకూరుతుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుందండి. మనం ఏంటంటే ఏ నూనెతో దీపారాధన చేసినా ఏం కాదు, కానీ మనం గుర్తుపెట్టుకోండి, ఇలా మనం దీపారాధన చేసిన తర్వాత ఏంటంటే కనుక రేగాకులను తేనెతో కానీ బెల్లంతో కానీ కలిపి తినాలి. అవి కొంచెం ఒగరుగా ఉంటాయి, అయినప్పటికీ కూడా మనం తింటే మంచిదనమాట. ఈ రోజు ఏంటంటే 100 సంవత్సరాల తర్వాత వస్తున్న రోజని పురాణాలలో చెప్పబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా పవిత్రమైన రోజుగా కూడా పరిగణించబడుతుంది. ఆదివారం మనకేంటంటే రథసప్తమి రావటం చాలా విశేషం అనమాట. ఈ రోజు ఎన్ని ఎక్కువ సార్లు వీలుంటే అన్నిసార్లు ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని పఠించుకుంటే మన జీవితంలో మనకు తిరుగుండదండి. అనారోగ్య సమస్యలు పోవాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, అలానే కాకుండా మన జీవితం మారాలన్నా సరేనండి, ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. నల్లటి వస్త్రాలు అంటే ధరించడం కానీ, అలానే కాకుండా ఏంటంటే కనుక గడ్డం గీయించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం ఇలాంటి పనులు చేయకండి. గోర్లు కూడా కత్తిరించుకోకూడదు. అలా కత్తిరిస్తే ఏంటంటే కనుక దరిద్రం పడుతుంది. సంవత్సరం అంతా మనం ఏంటంటే కష్టాల పాలవుతాం అన్నమాట అండి.